మీరెవరో బయట తెలియకపోయినా మీ పేరుకు బాగా పలుకుబడి ఉందని వింటున్నామండి మేము, అంటే బయట విన్నాం కూడా. అవును. సో ఏంటి వెనక మాఫియా సో అలా ఏం లేదు, నాకేంటంటే యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను రైటింగ్ అంటే రైటర్ అనమాట. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సీరియస్ నిజమే చెప్తాను. సాంగ్స్ సాంగ్స్ అండ్ స్టోరీస్ రాస్తాను. ఓకే. అవి ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇచ్చేస్తుంటా సాంగ్స్. మనకు మనీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నా లైఫ్ లో మనీకి ఇచ్చిన రెస్పెక్ట్ నేను ఇంకా ఎవరికి ఇవ్వను. సో మనీ తీసుకుంటాను, వాళ్ళకి సాంగ్స్ కానీ స్టోరీస్ కానీ ఇచ్చేస్తా. సో వాళ్ళు పేరు వేయచ్చు వేయకపోవచ్చు. ఒకవేళ పేరు కావాలి వేయండి అని చెప్తే, స్టోరీ రైటర్ గా పేరు వేయండి అని చెప్తే పేమెంట్ ఎక్కువ ఇచ్చేస్తారు కొంచెం. సో పేమెంట్ తీసేసుకొని దానివల్ల నేను చాలా మోసపోయా చాలా మందితో. మంచి మంచి సాంగ్స్ చెప్పినా కూడా నువ్వు రాసావు నాన్న, నీకు మంచి టాలెంట్ ఉంది, అలా వేరే వాళ్ళకి ఇచ్చేయకు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు నీ పేరే ఎంచుకో అని చెప్తే, లేదు మనీ అనేది అవసరమే మనకి. సో నేను ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అన్నా సరే నాకు మనీ ఇంపార్టెంట్ ఫస్ట్. నేమ్ తో నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికి తెలుసు. సో నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ వాళ్ళందరికి తెలుసు నేను ఏం చేస్తాను, ఏం జాబ్ చేస్తాను అన్ని తెలుసు. ఏం జాబ్ చేస్తారండి? అంటే నాకు జాబ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. ఓ అదే ఏంటి చెప్పరా? ఉంటాయి, చెప్పకూడదు, బిజినెసెస్ ఉంటాయి అలా. మీరు అట్లా బిజినెస్ అనగానే మీరు చెప్పకపోతే మేము ఏదేదో ఊహించుకుంటామండి. రాసుకోండి, మీకు నచ్చింది రాసుకోండి. సో నా పర్సనల్ గా నా గురించి నేను ఎక్కువ చెప్పుకోను ఎవరికి. నేను చెప్తాలే, చెప్పండి. కాదు నా అలా చెప్పుకోగలను. బేసిక్ గా ఈయన వచ్చేసి సాంగ్స్ స్టోరీస్ అన్ని రాసి బయట వాళ్ళకి ఇస్తుంటాడు. అండ్ దాంతో పాటు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేస్తుంటాడు అనమాట. అందరికి ప్రమోషన్స్ ఇవ్వడము, ఈవెంట్స్ మేనేజ్ చేయడము చేస్తాడు. దాంతో పాటు ఇంకా పర్సనల్ గా ఆంటీ వాళ్ళ సైడ్ షాప్స్ అవి ఉన్నాయి, మావి ఓన్వి డ్రై క్లీన్ షాప్స్, అవి కూడా మెయింటైన్ చేస్తాడు. చాలా పలు రకాల బిజినెస్ చేయాలి కదా, తప్పదు. బేసిక్ గా నాకు ఒక పర్టికులర్ జాబ్ చేయాలి అనేది నచ్చదు అనమాట. బిజినెస్ మోటివ్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎవరి కింద పని చేయకూడదు, చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఆయన ఓన్ గా ఆయనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్తాడు. బట్ ఏం చేసినా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటాడు. ఆ టాలెంట్ అయితే మంత్లీ 2 lakhs చాలు కదా. అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. ఏం చేసినా మనీ అయితే జనరేట్ చేస్తారు. మీకు మీరే బాస్ అంతే. నాకు బాస్ పక్కన. ఇప్పుడు ఇలా చెప్పకపోతే కష్టం కదా ఇంటికి వెళ్ళాక, అంతే కదా. లేదు లేదు లేదు, నాకు ఎప్పుడు తినే బాస్. మా అమ్మ తర్వాత తినే. సో మీరేం చదువుకున్నారు? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. జీవితాన్ని చదివిండు నాన్న. అట్లా నా గురించి చెప్పకు నాన్న ప్లీజ్. వయసు ఏమనుకుంటుంది నీకు తెలీదు. చదువు మనోడికి పెద్దగా అవ్వలేదు అనమాట. సో ఆ పెద్ద ఇంటర్ తో అని చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. బేసిక్ గా ఆపు నేను చెప్తా. బేసిక్ గా సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారు. బట్ వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవడంతో ఇంకా అప్పటితో స్టడీ ఆపేసి. సో నాన్న చనిపోయిన తర్వాత నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఫ్యామిలీలో అన్నయ్య, నేను, తమ్ముడు ఏది చూసుకున్నా మేము ముగ్గురమే కలిసి మాట్లాడుకుంటూ చేసేస్తాం అనమాట. మమ్మీకి ప్రాబ్లం రాకుండా. మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది, మమ్మీ కానీ డాడీ కానీ. డాడీ లేకపోతే మమ్మీ కూడా చాలా ఫీల్ అవుతుండే అనమాట. ఇంకా అదే టైంలో నాన్న చనిపోయే ముందులోనే అన్నయ్యకి పెళ్లి అయిపోయింది. ఇంకా అన్నయ్యకి పాప బాబు అనమాట. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అలా అలా ఫ్యామిలీ మొత్తం